నిజమైన గొప్పవాళ్ళు. శ్రవణానందుడు అనే ధనవంతుడు పెద్దలు సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ గ్రంథ పఠనంతో కాలయాపన చేస్తూ ఉన్న ఊళ్ళోనే సుఖంగా బ్రతుకుతూ వచ్చాడు. ఒకనాడు అతని ఇంటికి ముగ్గురు బంధువులు వచ్చారు. వారిలో ఒకరు వ్యాపారి, ఒకరు గాయకుడు, మరొకరు రాజోద్యోగి. శ్రవణానందుడు ముగ్గురికి ఆతిథ్యం ఇయ్యటమే కాక వారి వారి వ్యాపకాలను గురించి తెలివిగా మాట్లాడాడు. నీకు మంచి పరిజ్ఞానం ఉన్నట్టుంది, మా ముగ్గురిలో ఎవరు గొప్పవాళ్ళో చెప్పగలవా అని వాళ్ళు శ్రవణానందుని అడిగారు. గొప్పతనానికి వీరు వారు అని ఏముంది, బ్రతికినన్నాళ్ళు సంతోషంగా ఉండగలిగిన వాళ్ళంతా గొప్పవాళ్ళే. జీవితానికి సంతోషమే కదా ముఖ్యం అన్నాడు శ్రవణానందుడు. అలాగనకు ఎందరికో వ్యాపారం చేయాలని ఉంటుంది, మరందరూ గొప్ప వ్యాపారులు కాగలరా అని వ్యాపారి అడిగాడు. అలాగే గాయకుడు, రాజోద్యోగి తమ ప్రత్యేకతలను గురించి చెప్పుకున్నారు. శ్రవణానందుడు నవ్వి, ఆ మాటకొస్తే మీలో గొప్పతనం ఏం లేదు, నేను మీ ముగ్గురిని మీ వ్యాపకాలలో మించగలను అన్నాడు. అతని బంధువులకు ఈ మాటలు సవాలుగా తోచాయి. అతను తన మాట రుజువు చేసుకోగలిగితే 1000 వరహాలు ఇచ్చుకుంటామన్నారు. శ్రవణానందుడు ఈ పందాన్ని ఆమోదించి తన బంధువుల వెంట రాజధాని నగరానికి వెళ్ళి మొట్టమొదట వ్యాపారి ఇంట్లో మకాం పెట్టాడు. వ్యాపారికి ఎన్నో దుకాణాలున్నాయి. వాటిలో కూరగాయల దుకాణం కూడా ఉంది. శ్రవణానందుడు వ్యాపారి దుకాణం నుంచి గంపెడు వంకాయలు తీసుకొని వేరే చోట కూర్చున్నాడు. అతను కొనవచ్చిన వారికి అందరికన్నా వంకాయల ధర ఎక్కువగా చెప్పాడు. ఇతరుల కన్నా ధర హెచ్చుగా చెప్తున్నావేంటి అని అడిగిన వారికి శ్రవణానందుడు, నాణ్యతను బట్టి ధర ఉంటుంది, ఇతరులు అమ్మే సరుకు అయితే నేనెందుకు హెచ్చు ధర చెప్తాను, నా సరుకు అందరూ కొనేది కాదులండి, ధనగుప్తుడు గారు ఎప్పుడూ నా దగ్గరే కొంటారు అనేవాడు. అది అసలే ధనికులు కొనుక్కునే బజారు. కాస్త డబ్బు గలవాళ్ళం అనుకునే వారికి అతని దగ్గర వంకాయలు అతను చెప్పిన ధరకే కొనటం తమ తాహతకు నిదర్శనమనిపించింది. అతని సరుకంతా అమ్ముడుపోయి చాలా లాభం వచ్చింది. మర్నాడు శ్రవణానందుడు సామాన్యుల బజారుకు వెళ్ళాడు. అక్కడ అతను తన సరుకు మీద తక్కువ లాభం వేసుకొని ఇతరుల కన్నా చౌకగా సరుకంతా అమ్మేసి అమ్మకం హెచ్చుగా జరిగిన కారణంగా హెచ్చు లాభం తీశాడు. నీ తెలివితేటలు 1000 వరహాలకు విలువైనవే అంటూ అతని బంధువైన వ్యాపారి శ్రవణానందుడికి 1000 వరహాలు ఇచ్చేశాడు. శ్రవణానందుడు అక్కడి నుంచి గాయకుడి ఇంటికి మకాం మార్చాడు. అక్కడ అతను రోజు గాయకుడి వద్దనే సంగీతం అభ్యసిస్తూ రోజు సాయం సమయంలో ఎక్కడికో వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను ఒక లేడీని తీసుకువచ్చి, మన మధ్య సంగీతం పోటీ జరిగితే ఎవరు నెగ్గినది ఈ లేడీ చెప్తుంది అని గాయకుడితో అన్నాడు. ఇద్దరికీ పాటలలో పోటీ అని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు చాలామంది వచ్చారు. ముందు గాయకుడు అద్భుతంగా పాడి అందరి మెప్పు పొందాడు. తరువాత శ్రవణానందుడు ఒక విరహగీతం పాడాడు. తన ప్రియురాలైన రాణి కోసం ప్రియుడు పాడే గీతం అది. అతనికి పాట బొత్తిగా పాడుగాలేదు, కానీ అతను పాట ప్రారంభించగానే లేడీ వచ్చి అతని ముందు నిలబడి అతని పాట అయిపోయేదాకా విని తరువాత అవతలకు వెళ్ళింది. వినేవాళ్ళు, గాయకుడు అందరూ నిర్ఘాంతపోయారు. శ్రవణానందుడిని అందరూ మెచ్చుకున్నారు. పాటతో జంతువులను ఆకర్షించటం అంటే మాటలా? గాయకుడు శ్రవణానందుడికి 1000 వరహాలు ఇచ్చుకుంటూ, మృగాన్ని కూడా నీ పాటతో ఎలా ఆకర్షించావు అని అడిగాడు. ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు, నేను లేడీకి అర్థమయ్యే పాట పాడాను, దాన్ని ముందుగా తయారు చేశాను, దాని పేరు రాణి, తన పేరు విని అది నా ముందుకు వచ్చింది అన్నాడు శ్రవణానందుడు. అక్కడి నుంచి అతను రాజోద్యోగి ఇంటికి వెళ్ళి, నీకు రాజు చేత మంచి బహుమానం ఇప్పిస్తాను బాబాయ్ అని అన్నాడు. అతను ఆ మాట అన్నందుకు రాజోద్యోగికి కోపం కూడా వచ్చింది. శ్రవణానందుడు రత్నం ఒకటి కానుకగా తీసుకొని మంత్రిగారి ఇంటికి వెళ్ళి ఆయనకు దాన్ని బహుకరించాడు. మంత్రి సంతోషించి, నా వల్ల మీకేం సహాయం కావాలి అని అడిగాడు. నాకు ఒక విఘడియ పాటు రాజుగారి దర్శనం చేయించండి అన్నాడు శ్రవణానందుడు. మంత్రి అతన్ని మర్నాడు సభకి రమ్మన్నాడు. శ్రవణానందుడు మంత్రి వద్ద సెలవు పుచ్చుకొని ఒక ప్రసిద్ధ కవి వద్దకు వెళ్ళి అతనికి ఒక బంగారు కానుక ఇచ్చి మహారాజును పొగుడుతూ ఒక పద్యం రాయించి పుచ్చుకున్నాడు. మర్నాడు అతను రాజసభకు వెళ్ళి రాజుకు నమస్కరిస్తూ ఈ పద్యం చదివాడు. రాజు చాలా ఆనందపడి, ఎవరు రాశారు ఈ పద్యం అని శ్రవణానందుని అడిగాడు.
దానికి శ్రవణానందుడు, కవి ఎవరో తెలియదు మహారాజా, కానీ మా బంధువు ఒకరు తెల్లవారు లేచి ఈ పద్యం చదివి కానీ ఏ పని ప్రారంభించరు. ఈ పద్యం విన్న మీదటనే నాకు తమ దర్శనం చేసుకోవాలని బలమైన కోరిక కలిగింది. నా కోరిక ఫలించింది అన్నాడు. శ్రవణానందుడి బంధువు తన కొలువులోని వాడేనని తెలిసి రాజు వెంటనే అతని జీతం పెంచమని ఉత్తర్వు ఇచ్చాడు. రాజోద్యోగి శ్రవణానందుడికి సంతోషంగా 1000 వరహాలు ఇస్తూ, నువ్వు నాకు చేసిన మేలుకు ఈ బహుమానం చాలదు అన్నాడు. తరువాత ముగ్గురు బంధువులు శ్రవణానందుడితో, నీలో ఇంత శక్తి ఉండి ఆ మారుమూల పల్లెటూరులో నివురుగప్పిన నిప్పులాగా ఎందుకుంటావు? మా మాట విని రాజధానికి వచ్చి ఇక్కడ నీ తెలివితేటలు అఖండంగా రాణిస్తాయి అన్నారు. శ్రవణానందుడు నవ్వి, నా విజయాలు క్షణికమైనవి. మీలాగా మీ వృత్తులలో నిలదొక్కుని రాణించటం తేలిక కాదు. మీకన్నా నేను నిజంగా గొప్పవాణ్ణి కాలేను. కానీ నాకు కావలసింది విజ్ఞానం. సంపాదిస్తూ జీవితంలో సంతోషంగా గడపడం. అది మా ఊళ్ళో నాకు సాధ్యమే అని అన్నాడు. అతని వినయం చూసి అందరూ సంతోషించారు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.